పాత అనుభవాలకు వీడ్కోలు పలుకుతూ కొత్త ఆకాంక్షలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. రిసార్ట్స్, క్లబ్లు, పబ్లు, కన్వెన్షన్ సెంటర్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో సిటీ జనాలతో ఆడిపాడేందుకు సినీ సెలబ్రిటీలు నగరానికి వస్తున్నారు. టాప్ డీజేలు, బ్యాండ్స్ తమ పర్ఫార్మెన్స్తో పార్టీ లవర్స్కు కట్టిపడేసేందుకు సిద్ధమవుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతోంది భాగ్యనగరం. గతానికి భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకలను గ్రాండ్గా జరపడానికి హైదరాబాదీలు సై అంటున్నారు. దీంతో 31 నైట్ కోసం సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. పబ్లు, క్లబ్లు, ఫామ్ హౌస్లు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్లలో వివిధ థీమ్ పార్టీలతో అలరించేందుకు రెడీ అవుతున్నాయి. హోరెత్తించే డీజే నైట్స్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల హంగామా, డాన్సర్ షోలు, స్వదేశీ విదేశీ ఫుడ్ ఐటమ్స్, విందు వినోదాలతో మిడ్ నైట్ పార్టీకి హైదరాబాద్ ముస్తాబైంది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్న పార్టీ ప్రియులకు వెల్కమ్ చెబుతున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పెట్టింది పేరు. నయా సాల్ వేడుకల్లో ఒక్కో ఈవెంట్ది ఒక్కో ప్రత్యేకత. నగర యువత నాడి తెలిసిన పబ్లు, క్లబ్లు, రిసార్ట్లు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్స్ సరికొత్త ఆఫర్లతో వెల్కమ్ టు ద పార్టీ అంటున్నాయి. విందు వినోదాలతో పాటు వైవిధ్యానికే పెద్దపీట వేస్తున్నాయి. ప్యాకేజీలతో ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు ప్రకటించారు నిర్వాహకులు. మేము నాన్ ఆల్కహాలిక్ జోన్స్ కూడా పెట్టడం జరిగింది అన్నట్టు. ఫ్యాన్ పిట్ అనేసి, విఐపి జోన్ అని, జనరల్ యాక్సెస్ అని, డైమండ్ టేబుల్ అనేసి, ప్లాటినం టేబుల్ అని, ఎవరి కేటగిరీకి తగ్గట్టు వాళ్ళని, అంటే అందరినీ క్లమ్జీ చేయకుండా ఎవరు ఎక్కడ వాళ్ళకి ఎంజాయ్ చేయాలనిపిస్తే ఆ ప్లేస్ని బుక్ చేసుకునే విధంగా మేము టికెట్స్ చేసాం. అదేవిధంగా బ్యారికేడ్ ఉంటుంది, మోజో బ్యారికేడ్ ఉంటుంది అన్నట్టు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి యాక్సెస్ అయితే ఇంపాసిబుల్గా ఉంటుంది. అండ్ బౌన్సర్స్ కూడా ఆ విధంగానే పనిచేస్తూ ఉంటారు. పాత తేదీలకు గుడ్ బై చెప్పి కొత్త ఆశలకు వెల్కమ్ పలకడానికి న్యూ ఇయర్ జోష్ రొటీన్ అయిన నయాసాల్ సంబురాలు నిర్వహించనున్నారు నగరవాసులు. నగరంలో సిటీ అవుట్స్కట్స్ లో న్యూ ఇయర్ ఈవెంట్స్ వందల సంఖ్యలో జరుగుతుంటాయి. యూత్ తో పాటు ఎల్డర్స్ కోసం ఓల్డ్ సాంగ్స్ తోనూ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈసారి కంట్రీ క్లబ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను బేగంపేటలోని పోలీస్ హాకీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఈవెంట్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇదొక్కటే నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్ అన్నారు నిర్వాహకులు. ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్లలో సన్నీ లియోన్ డీజేగా అవతరమెత్తనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగే బిగ్గెస్ట్ NYE 2026 ఈవెంట్ లో రామ్ మిర్యాల లైవ్ బ్యాండ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ డీజేయింగ్ చేయబోతోంది. ఈసారి హైటెక్స్ లో రామ్ మిర్యాల గారు ఫ్రమ్ అవర్ టాలీవుడ్ లవ్లీ సింగర్, అండ్ అదేవిధంగా మన హాటెస్ట్ బాలీవుడ్ ఆర్టిస్ట్ అయిన సన్నీ లియోన్ గారు డీజేగా చేస్తున్నారు అన్నట్టు మన దాంట్లో. సో అది స్పెషల్గా అట్రాక్షన్ ఉండడం వల్ల మనకైతే ప్రజెంట్ అయితే ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. సిటీలో ఉన్న బెస్ట్ ఈవెంట్స్లలో ఫస్ట్ ప్లేస్లో అయితే మన బిగ్గెస్ట్ NYE 2026 ఈవెంట్ అయితే ఉంది. వీఆర్ డూయింగ్ ఈవెంట్ అట్ హైటెక్స్ నా హోటల్. సో అక్కడికి మన గెస్ట్ ఆఫ్ హానర్గా సన్నీ లియోన్ వస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ విత్ సన్నీ లియోన్ అండ్ రామ్ మిర్యాల కూడా వస్తున్నారు. టికెట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 3000+ ఉన్నారు ఇప్పటివరకు అయితే. సో ఆల్మోస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్రౌడ్ 8000 మెంబర్స్. సో దిస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ గోయింగ్ ఇన్ హైదరాబాద్. ఎల్బీ నగర్ లో జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో సింగర్ సునీత, ఆర్పి పట్నాయక్, జానుల లైవ్ పర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఈ ఈవెంట్ లో కిడ్స్ కోసం ప్రత్యేకంగా ప్లే జోన్ కూడా ఏర్పాటు చేశామన్నారు ఆర్గనైజర్స్. న్యూ ఇయర్ 31కి ప్రిజం అవుట్డోర్స్ అండ్ మాయా బజార్ కొలాబరేషన్లో సునీత గారిని మరియు ఆర్పి పట్నాయక్ గారిని మరియు అమ్మపాట ఫేమ్ జాను గారిని ఇక్కడికి మన GSR కన్వెన్షన్ ఎల్బీ నగర్లో న్యూ ఇయర్ 31కి సెలబ్రేషన్కి తీసుకొస్తున్నాము. ఈ యొక్క ఈవెంట్ ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చు. ఫ్యామిలీ కానీ, చిన్నపిల్లలు కానీ, లైక్ 60 years ఓల్డ్ పీపుల్ కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వచ్చు. దీంట్లో టికెట్స్ కూడా బుక్ మై షోలో అవైలబుల్ ఉన్నాయి. దీన్ని ఆల్మోస్ట్ ఒక 1000+ పార్కింగ్తో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. న్యూ ఇయర్ ఈవెంట్లలో అన్లిమిటెడ్ ఫుడ్, బెవరేజెస్ తో పాటు లైవ్ మ్యూజిక్, స్టార్లు సందడి చేయనున్నారు. గతేడాది కంటే భిన్నంగా ఈసారి కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్.